ధోని క్యాచ్ వదిలి భారీ మూల్యం చెల్లించుకున్న ఆసీస్. ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఘన విజయం సాధించిన భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్, వన్డే సిరీస్లను గెలుచుకుని రికార్డులకు ఎక్కింది. టీమిండియా విజయంలో బౌలర్ యజేంద్ర చాహల్, బ్యాటింగ్లో మాజీ సారథి ధోని అద్భుత ప్రదర్శనతో భారత్కు చారిత్రక విజయాన్ని అందించారు. చాహల్ 6 వికెట్లు పడగొట్టి ఆసీస్ను తొలి దెబ్బ కొట్టగా 87 పరుగులు చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు. నిజానికి ధోని 87 పరుగులు చేయడం ఆసీస్ తప్పిదం కూడా ఉంది. స్టోయినిస్ వేసిన 16వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ శిఖర్ ధవన్ అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడు. స్టోయినిస్ వేసిన మూడో బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ వైపు తరలించగా అది కాస్త గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న మ్యాక్స్వెల్ ఆ క్యాచ్ను నేలపాలు చేశాడు. అలా తొలి బంతికే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడిన ధోని ఆ తర్వాత జాగ్రత్త పడ్డాడు. అనవసర షాట్లకు పోకుండా చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలిస్తూ స్కోర్ను పెంచుకుంటూ పోయాడు. కేదార్ జాదవ్తో కలిసి సంయమనంతో ఆడుతూ భారత్కు చారిత్రక విజయాన్ని అందించాడు. 6 వికెట్లు తీసిన చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకోగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.